ఎంతమంది ఉన్నారు జనాలు చూపించారు అది విషయం. అండ్ ప్రతి వారం సినీ ప్రేమికులు ఒక మంచి సినిమా వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారు. నా సినిమా చాలా బాగుంది, విజువల్ వండర్. అండ్ నెవర్ బిఫోర్ ఇటువంటి కథ చూడలేదు తెలుగులో. టెంప్లెట్ కొత్తగా ఉంటుంది, టెంప్లెట్ పాతగా ఉంటుంది తప్ప కథ వేరు. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. ఎలా చాలు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, సేవ్ వన్ వర్డ్. హిట్ టాప్ చెప్పి మరి హిట్ కొట్టాం. శ్రీకాంత్ రెడ్డి ఎలా ఉంది చెప్పు, ఎలా ఉంది చెప్పు. లారీ చాప్టర్ 1 ఇప్పుడే చూసాను శ్రీకాంత్ రెడ్డి అన్న హీరోతో. ఇంతవరకు మనం యూట్యూబ్ లో ప్రాంక్ సూపర్ స్టార్ నే చూసాము. ఈ సినిమాతో ఒక ఆంధ్రప్రదేశ్ కి ఒక హీరో పరిచయం అయ్యాడు. ఒక చిన్న లెవెల్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు. సినిమా అయితే ఫాబ్లెస్. 9 ఫైట్స్ ఉన్నాయి, 5 సాంగ్స్ ఉన్నాయి. ఎవ్రీ సాంగ్ అల్టిమేట్, ఫైట్స్ ఆర్ బ్లాక్ బస్టర్. ఎవ్రీ సీన్ కూడా కేజీఎఫ్ ప్రభాస్ స్టైల్లో ఉన్నది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. గోల్డ్ రెడ్డి గారు కూడా నటించారు, సూపర్ గా యాక్ట్ చేశారు గోల్డ్ రెడ్డి. ఎవ్రీ క్యారెక్టర్ సూపర్ సూపర్ సూపర్. సినిమా బ్లాక్ బస్టర్. లారీ 1 అంటే ఇంత ముందు లేని కథ. సినిమా 3 గంటలు గూప్ బాంబ్స్. ఇందులో నేను కూడా ఒక విలన్కి రైట్ హ్యాండ్ గా చేశాను. కానీ ఎక్సలెంట్. ఇంతకు ముందు ఎన్నో 50 మూవీలు చేసినా సరే ఆ తృప్తి లేదు. ఈ సినిమా క్యారెక్టర్ మామూలుగా లేదు. సాంగ్స్ ఏంటి, ప్రతి ఒక్క సాంగ్స్ వెన్నుసొంపుగా ఐటమ్ సాంగ్ ఇంతకు ముందు ఏ సినిమాలో కూడా లేని సాంగ్ అన్నమాట ఇది. ప్రతి ఫైట్ ఎన్ని ఫైట్లు ఉన్నాయి, 10 ఫైట్లు ఉన్నాయి. 10 ఫైట్లు ఇంకా ఫైట్లు కావాలి, ఇంకా కావాలి. అసలు గూప్ శ్రీకాంత్ రెడ్డి అంటే మరి ఇలా ఉంటాయి, ఇలాంటి వాడా అని అనిపించేంత ఉందండి సినిమా. లారీ 1, లారీ 2 ఉంది. అది ఇంకా 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 గూప్ బాంబ్స్ మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. ఈ దెబ్బతో ఈ 2024 సూపర్ డూపర్ హిట్ లారీ 100 కోట్ల సినిమా అవుతుంది. చూడండి, సినిమా వద్దు అన్న వాళ్ళే అయ్యో సినిమాని ఎందుకు కొనలేదు అని వాళ్ళు ముందుకు వస్తారు. చూడండి, బ్లాక్ బస్టర్ లారీ 2 వెయిటింగ్. లారీ మూవీ చాలా అంటే చాలా బాగుందన్న. నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అది. ఎందుకంటే మంచి మెసేజ్ ఉంది. ఫైట్ల దగ్గరికి వస్తే ఇప్పుడు కావాల్సిన జనరేషన్ ఫైట్లు బాగా రొమాన్స్ అందులో అన్నీ ఉన్నాయి. ముద్దుల సీన్లకు వస్తే అసలు చంపేశాడు. ఇంకా చాలా అంటే చాలా బాగుంది భయ్య. దాంట్లో మైనింగ్ గురించి కానీ ఒక మెసేజ్ ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి అసలు ఆ లారీని ఎలా తీసుకెళ్తాడు, వాళ్ళందరినీ ఎలా కొడతాడు, ఎలా దాక్కుంటాడు, అవన్నీ కూడా మంచి సస్పెన్స్గా అయితే ఉంది భయ్య సినిమా. అది అసలు దాని గురించి ఇంకా మాట్లాడకూడదు భయ్య. అది అంటే ఒక ఇంగ్లీష్ సినిమా లిప్ కిస్లు ఉంటాయి, అలా అనిపించింది. అన్ని పెట్టాడు. అది సాంగ్స్ బాగున్నాయి, డిజం వెనక మళ్ళీ మ్యూజికే కానీ అంతా బాగున్నాయి. ఫైట్లు సినిమాలు బాగా ఎక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ ఉన్నాయని మనకు అనిపించవు. అంటే అలా తీసుకొస్తాడు. టార్చ్ లైట్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్. అది లేదు ఆ ఫ్రాంక్ వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమాతో ఓవర్గా వెళ్ళిపోయాడు భయ్య. మళ్ళీ ఇంకా కంటిన్యూగా సినిమా ఇట్లు కొట్టేస్తాడు. ఇంకా ఎందుకంటే నేను చెప్పడం కాదు, శ్రీకాంతే వస్తాడు. కానీ అందరూ చెప్తారు ఏమనండి. నిజంగా మైండ్ బ్లోయింగ్ సినిమా. హైలైట్స్ ఏంటంటే వాళ్ళ చెల్లి సీన్ ఒకటి పెళ్లి దగ్గర. నెక్స్ట్ వచ్చేమో ఆ బ్యాక్గ్రౌండ్ ఫైట్ ఒకటి ఉంటుంది భయ్య 5గురితో. అది ఆ తర్వాత మైనింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు లారీ తోలే విధానం అవన్నీ కూడా వేరే లెవెల్ భయ్య. అది